నిరుద్యోగుల కష్టాలు మీకు తెలుసా అండి? ఒక్కరోజు నిరుద్యోగిగా బతికి చూడండి, జొమాటో నడపండి, స్విగ్గీ చూడండి, అసలు వాళ్ళు పడే కష్టాలు చూడండి. గుడిల దగ్గర అన్నం తిని చూడండి, 5 రూపాయల భోజనం తిని చూడండి. లేకపోతే మేమన్నా మీలాగా ఒక్కరోజు సీఎంగా ఉండి చూస్తాం. మీ ప్లేస్ మాది, మా ప్లేస్ మీది, ఒక్కరోజు తారుమారు చేసుకుందాం. మీకు దమ్ముంటే రండి. మేము చెప్తున్నాం కదా, ఈ కష్టాలు మేము పడే కంటే మీకు సవాల్ విసరడమే మాకు నయం అనిపిస్తుంది. మేము ఎన్ని విధాలుగా చెప్పి చూస్తున్నాము, అయినప్పటికీ మీకు అర్థం కావట్లేదు. మా పట్ల మీకు అసలు శ్రద్ధ లేదు. విద్యాశాఖ మంత్రి గారు కొంచెం ఇప్పటికైనా నిద్రలో నుంచి మేల్కోండి. మీరు పులిని అంటున్నారు కదా, మరి పులి ఎందుకు నిద్రపోతుంది? పులి కొంచెం సింహం లాగా బయటకెళ్ళు, జూలు జింకరించి బయట సమస్యలు చూడు. విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులు ఉన్నాయో చూడు. ఇప్పటికైనా మేము మమ్మల్ని అడుగు. ఇన్ని జీవోలు చెప్తున్నాం కదా, ఇన్ని జీవోలు మార్చు. బయట తెలంగాణలో ఉన్న టీఎస్ టీజీగా మార్చడం ఇలాంటి జీవోలు కాదు. ఫస్ట్ మారాల్సింది తెలంగాణ స్ట్రక్చర్ బయట మ్యాప్ లో మారడం కాదు. తెలంగాణలో నిజమైన నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ జీవితాలు మార్చడంలో మీ జీవోలు మారితే బాగుంటది.